అసలు ఈడ గుడిలో అన్నారు. ఆగుతాలి ఒక్క నిమిషం. నేను 30-40-50 ఏళ్ళ కింద వీళ్ళు లేనే లేరు. వీళ్ళు మేము గుడి గుడి మాట్లాడుతుండ్రు, మళ్ళీ వీళ్ళ కుటుంబం అంతా కొట్లాడుతుర్రు. మనం శెల్కల జరుడు తాడి చెట్టు మీరు అప్పట్లో ఎవరు లేరు ఉంటుర్రి. మీరు బస్సు వాళ్ళు అంతే. వీళ్ళకు ఇల్లే గతిలేదు. ఈ పట్టాల వెనకాల వీళ్ళు జగన్ వాళ్ళకి పవన్ వాళ్ళు తల్లి మీరు మీడియా ముందే ఇంత ర్యాష్ బిహేవియర్ చేస్తే మరి మేము లేనప్పుడు వాళ్ళ మీద ఎట్లా చేస్తా ఉన్నారు? మరి అడిగిన దానికి సమాధానం చెప్ప తల్లి. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం ఏంటి? పోలీస్ స్టేషన్కి ఎందుకు రమ్మంటున్నాం మీ వదిలేని? అంత అయిపోయినాక ఇప్పుడు ఇంటికి ఆర్తి ఇచ్చి ఇంటికి వెళ్తుంటే మా ఆడవిళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్కి రాని తోలుకొని ఓనిక వస్తుంది. అదేది పవన్ ఏడు అసలు? పవన్ ఇక్కడ రమ్మని ఫస్ట్. ఏ పవన్, ఈ గుడి గుడి అంటారు కదా, ఈ గుడి కట్టినప్పుడు ఓళ్ళు ఉండే, గుడి కట్టక ముందు ఓళ్ళు ఉండే, గుడి కట్టినప్పుడు ఉండే, గుడి కట్టిన ఓళ్ళు ఉండే, ఎవరూ లేరు. దాసరి పెంటయ్య అమ్మ నాయన మా ఇంటి వెనుక గుడిచెలు వేసుకొని గుడిచెలలో ఉంటుండే. మా ఇంటి పక్క పడితే తొవ్వ ఉంటుండే. ఆ దారి నుంచి వచ్చి వాళ్ళు బాసాలు అమ్ముకొని పాత బట్టలు అమ్ముకొని బతికిట్టు ఆ టైంలో. ఇప్పుడు జగన్ భాయ్ ఉన్నాడు కదా, ఆయన ఇల్లు కూడా నేను అమ్మింది. వాళ్ళు దాసరి పెట్టాయకు, ఆయనకు కూడా అమ్మింది నేనే. నా పేరు మీద ఇప్పుడు నా పేరు పెంటేసా పేరు మీద, వాళ్ళ ఆయన పేరు ఇల్లు. ఈ ముచ్చట చెప్తున్నా, గుడి సంగతి ఆడికించి వస్తుంది కదా. వీళ్ళు అప్పుడే లేరు. 30-40-50 ఏళ్ళ కింద వీళ్ళు లేనే లేరు. వీళ్ళు మేము గుడి గుడి మాట్లాడుతుండ్రు, మళ్ళీ వీళ్ళ కుటుంబం అంతా కొట్లాడుతుర్రు. ఏదైతే ఈ గుడి ఉందో ఎన్నేళ్ల నుంచి ఈ గుడి స్టార్ట్ అయింది? 58 సంవత్సరాలు 60 సంవత్సరాలకు దగ్గర 60 సంవత్సరాల నుంచి ఉంది. ఇది ఎవరిదన్నా క్షేత్రం నుంచి వచ్చిందా గోత్రం నుంచి వచ్చిన గుడి? గోత్రం నుంచి క్షేత్రం నుంచి. మా పెద్దలు పోలిమేర అని చెప్పి పెద్దలు కట్టమైసమ్మ అని చెప్పి పెద్ద మనుషులు కట్టింది. 10 మంది పెద్ద మనుషులు కట్టింది. కాళీమాత లేనే లేదు. ఫస్ట్ పాయింట్ కాళీమాత లేనే లేదు. ఆడ ఏమంటారా, కాళీమాత లేనే లేదు. కట్టమైసమ్మ ఒకటే. దాని తర్వాత ఎల్లమ్మ గుడి. ఎల్లమ్మ గుడి తర్వాత కాళీమాత నిలబెట్టింది. ఒక నిమిషం ఉండండి. కాళీమాతని పెట్టింది వాళ్ళు దాసరిపేట అన్నారు కదా, అడిగే మొక్కుందని చెప్పి విగ్రహం తెచ్చి పెట్టిండు ఆయన. పెట్టలేని కాదు, ఆయన పెట్టిండు. ఆయన మొక్కిండు. ఆయన మొక్కు పెట్టిన తర్వాత 1989 హిందూ ముస్లిం కొట్లాటైంది. ఏదో మన బాబ్రీ మస్జిద్ కొట్లాట అయినప్పుడు అది విగ్రహాన్ని బద్వం చేసిండు ఓడో. ఇప్పుడు అది పిచ్చోళ్ళకే తిరుగుతుండు. దాని తర్వాత మళ్ళా ఇప్పుడు తమ్ముడు చెప్పిండు తర్వాత విగ్రహం తెచ్చినని. ఆ తర్వాత కార్యక్రమం తమ్ముడు చెప్పింది. ఓ భాస్కర్ చెప్పిండు తర్వాత కార్యక్రమం. అది ఫస్ట్ దేలే తమ్ముడు విగ్రహం భస్మం తర్వాత తెచ్చింది. అది ఆ చరిత్ర. ఇది బస్తీది. ప్రతి సంవత్సరం మా బస్తీకి చెక్లు వస్తాయి. నేను బస్తీ ప్రెసిడెంట్ ఆర్గనైజ్ నంబర్ నుంచి ఒక 30 సంవత్సరాల నుంచి బస్తీ ప్రెసిడెంట్ కున్నా అన్ని చేసినోని ప్రతి ఒక్కటి నాకు తెలుసు. వింటుర్రా? బస్తీ ఏ బస్తీ బోనాలు రావు, జంగంపేట డివిజన్ రావు, ఎవరి రావు. ఓన్లీ అంబేద్కర్ నగర్ బోనాలు వస్తాయి. అది పెద్ద దాంతో జాతరతో వస్తాయి. వింటుర్రా సార్? ఇది మెయిన్ ప్రాజెక్ట్. ఇది ఫస్ట్ నుంచి ఉంది. ఇది అది తర్వాత అంబేద్కర్ నగర్ ఇది స్టార్ట్ అయింది చూడు. ఇది కరోనా కాదు, ఇద్దరా భోజనాలు స్టార్ట్ చేశారు అమ్మా సమాజం. అప్పుడు కూడా మేము అందరం ఈ ప్లాడు అందరం కలిసి చేసింది. ఆయన ఒక్కటి చేయలే, అందరం కలిసి చేస్తాం. అప్పుడు పూజలు చేయడానికి వాళ్ళు రాలే. ఇప్పుడు వచ్చి అన్ని మాట్లాడుతున్నారు. వాస్తవాలు చెప్తున్నాను, నువ్వు అడగండి. నువ్వు యూట్యూబ్లో పెట్టాను, ఇళ్ళని పెట్టి వాస్తవాలు చెప్తున్నా. అప్పుడు ఏ లీడర్ లేరు. కొంచెం ప్రేమ్ బార్ నా పేరు, అంబేద్కర్ నాగల మండలం నేను ఉండేది నివాసంలో. అయితే ఉండేది ఏంటంటే ఉన్నప్పుడు మేము క్రికెట్ ఆడేటప్పుడు ఏం లేకుండే, అందరు ఉన్నారు, అందరు వచ్చేది పోయేది. తర్వాత ఏంటంటే మేము
జగన్ గారు అయితే వాళ్ళు ఉన్నారో ఇప్పుడు చైర్మన్ పేరు వేసుకుంటారు. కొత్తగా ఏసీ వచ్చిండు, ఆ జాగా ఓకపోతుండే. వచ్చినప్పుడు ఏం చేసినా అంటే బార్గెట్ తీయండి, అరే చెప్పండి, శుక్రవారం రోజు వేసుకొని మీకు అవసరం ఉన్నవాడు వేసుకొని తీసుకోండి, మీకు జాగా కావాలిగా మేము ఇస్తామని చెప్పేసి శుక్రవారం మంగళవారం రోజు జరిగింది. అదే జగన్ అన్నకు మేము లైవ్లో ఉన్నాం, ఫోన్ చేసినాం, అన్న మేమిద్దరం చేసినాం, మీరు తాళం ఇవ్వండి, బార్గెట్లు ఇస్తాము, శుక్రవారం మళ్ళీ వేసుకుందాం అంటే ఏమన్నా అంటే మీకు సంబంధం లేదు, దుకాణాలకు అప్పగించిన దుకాణాలకు సంబంధించుకొని దుకాణాలు మాట్లాడుకోరు కానీ మాకు సంబంధం లేదు, ఎవడే మిక్కుతోడు అని ఆ మాటకు తెల్లారి పొద్దున వచ్చేసి రైల్వే డిపార్ట్మెంట్ మొత్తం లాక్ చేసేసి అప్పటి నుంచి గుడి టెంపుల్ చిన్నగా అయిపోయింది, సంబరం లేదు. అయిన తర్వాత సంబరం నడుస్తూనే ఉంది. మా దుకాణాలు ఉన్నాయి, కొట్టు షాపులు ఉన్నాయి, మేము కొట్లు పెట్టుకొని ఉన్నాం. ఆ కొట్లు పెట్టిన జాగాల ఇక నువ్వు ఏం మాట్లాడినావు ఏం చేయదు తెలియదు, బార్గేట్లు వేయించినావు. బార్గేట్లు వేయించిన తర్వాత బార్గేట్లు తీయడానికి ఇబ్బంది లేదు, పోలీసు వాళ్ళు వచ్చి వేసిన తర్వాత మేము రోడ్ల మీద పెట్టి షాపులు పెట్టుకొని నడిపిస్తున్నాం. అయితే ఇంకో కారణం ఏంటంటే మేము ఎన్ని రోజులు అని చెప్తున్నాము, ఎస్ఐ సార్ వచ్చినప్పుడు మన కానిస్టేబుల్ వచ్చినప్పుడు మీరు ఎక్కడికి దుకాణాలు దిగానప్పుడు ఒక మాట చెప్తున్నాం, దుకాణాల దియ్యని రోడ్డు మీద పెట్టుకున్న వాళ్ళని మమ్మల్ని దిగానమంటారు. లోపల 100 మంది తిరుగుతారు, 100 మంది తిరుగుతుంటే 100 మంది సెట్ వేసుకొని దుకాణం లోపల దుకాణం పెట్టుకొని నువ్వు 100 మంది తిరిగే జాగాల నువ్వు 100 మంది కూర్చునే జాగాల నువ్వు దుకాణం పెట్టుకొని అది దియ్యా అంటే ఆ ఎస్ఐ సర్కిల్ సార్కి చెప్పినాం, మాట్లాడదాం దియ్యా అని చెప్పేసి అని అంటాం. ఆ దుకాణం చేయకుండా మమ్మల్ని రోడ్డు మీద మేము చిత్రహింసలు పెడుతున్నాం. మీరు దుకాణం పెట్టాగానే పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తారు, రాగానే తీరాబే అని టేబుల్ పడేస్తారు, మా పొట్ట మీద కొడుతురు, లోపల మాత్రం తీసలే 100 మంది తిరిగే జాగా, మళ్ళీ జాగాలో దుకాణాలు పెడుతున్నారు. అది తీయడానికి ఎందుకు ఛాన్సెస్ లేదు మీకు? మరి ఇంకోటి అమ్మవారు ఉంది, అమ్మవారికి అయితే అమ్మవారు అందరికీ శాంతి చేస్తుంది, అందరికి ఇస్తుంది. మేమైతే అందరం బతుకుతున్నాం, దుకాణాలు పెట్టుకొని బతుకుతున్నాం. మా దుకాణంలో మీదనే మీకు కళ్ళు ఎందుకు పడ్డాయి, దుకాణాలు తిప్పియాలని మీరు అది అడుగుతారా? అడతలేరు. పోలీసు వాళ్ళు మేము అడుతున్నాం. లోపల నా దుకాణం తిప్పియా అంటేనేమో పోలీసు ఆయన ఏమంటాడు, నేను చూస్తాగానే అంటాడు. ఇప్పుడు అనేవాటి కూడా ఇప్పుడు 9 నెలలు అవుతుంది బార్గెట్లు వేసి, 9 నెలల నుంచి దుకాణం అట్లనే ఉన్నది. ఒక నిమిషం ఉండు చెప్తా. 9 నెలల నుంచి మేము ఈ బార్గెట్ల నుంచి రోడ్ల మీద పెట్టుకొని బతుకుతున్నాం. ఆ రోడ్ మీకు రాగానే పోలీసు ఆయన వచ్చి తీయ అంటే తీయాలి, వచ్చి రోడ్డు మీద కూర్చోాలి. అయిందా? మేము బార్గెట్ లోపల ముడుపు అంటే 100 రూపాయలకు అమ్ముతున్నాం, 80 కూడా అమ్ముతాం, టైం వస్తే 80 కూడా అమ్ముతాం, 50 కూడా ఇస్తున్నాం. 200 లేకుండా నువ్వు ముడుపు కడుతున్నావు. వచ్చిన వాళ్ళు వచ్చి ఏడ్చుకొని వస్తారు, కిరాలకు పైసలు ఇస్తున్నాం మేము. 100 రూపాయలకు మేము ముడిపిస్తాం. 100 రూపాయలకు ముడిపిస్తే వాళ్ళు ఉట్టి కట్టియడానికి 100 రూపాయలు తీసుకుంటారు, ఉట్టి కట్టియడానికి. మేము అన్ని సామాన్య స్వామి రైల్వే డిపార్ట్మెంట్ పోయినప్పుడు పోక ముందుకు చిన్న లాజిక్, నువ్వు వచ్చినప్పుడు కొట్లాడైనప్పుడు ఇది కొట్లాడైన విషయం అయితే ఒక్క నిమిషం అయితే నువ్వు రా ఇక్కడ గుడి విషయము దుకాణ విషయం కాదు, బయటికి దుకాణం లేకపోతే దుకాణాలు అవసరం లేదు. నేను 49 సంవత్సరాలు ఉంటా. నన్ను సంకలు ఎత్తుకొని ఇక్కడ వచ్చిర్రు మా అమ్మ నాన్న. మాది ఆకుల మైలారం, ఆకుల మైలారం మాది. సంకలు ఎత్తుకొని వచ్చిర్రు. ఆకుల మైలారంలో కూడా మా అంకలమ్మ గుడి ఉంది. ఆ గుడి ఆడ నేను పుట్టినాన్ని నా పేరు మా అంకలమ్మ పెట్టిర్రు. మా ఆస్తులు అమ్ముకున్నాం ఆడ మేము. మా చెలక ఉండే, మా ఇల్లు ఉండే, అమ్ముకున్నాము. అమ్ముకొని మా నాయనమ్మ ఆ డబ్బులు తీసుకొని వస్తుంది. ఫస్ట్ ఈడ ఎట్లుండే అంటే ఆ చెల్లెని, జగన్ వాళ్ళ చెల్లెని, ఈడ ఫస్ట్ ఈ చెట్టు ఉండే, చెట్టు కూడా లేకుండే, మర్రి చెట్టు కూడా లేకుండే, మర్రి చెట్టు కూడా లేకుండే. ఈడ రైలు పట్టలు ఉండే, రైలు పట్టల కింద మనం శెల్కల జరుడు తాడి చెట్టు, మీరు అప్పట్లో ఎవరు లేరు ఉండురి. మీరు బస్సు వాళ్ళు అంతే. గుడి కట్టిన విషయం చెప్తున్నా నేను అంతే.
గుడి మూలకారం చెప్తున్నా నేను గుడి మూలకారం చెప్తున్నా నేను కజాయద్దు గుడి మూలకారం చెప్తున్నా ఆ రోజు ఎవరు లేరు గుడి మూలకారం నేను చెప్తున్నా నేను ఉన్నది 49 సంవత్సరాలు నన్ను సంకలు ఎత్తుకొని వచ్చిండు జరుండూరి గుడి అప్పుడు ఎట్లుందంటే బాయిల కాడ 3 రాళ్ళు పెట్టి ఉంటా చూడు 3 రాళ్ళు అని నేను చెప్తున్నా కదా. అసలు ఈడ గుడిలో అన్నారు ఆగుతాలి ఒక్క నిమిషం నేను ఎవరు కట్టినా గుడి చెప్పిన దాకా ఎందుకు అవుతాను ఫస్ట్ మూలకారం చెప్తా అమ్మా ఈమె బయట తీసుకురా ఇక మా నాన్నమ్మ మన అరే బాయ్ ఒక్క నిమిషం అవుతావా అదేది పవన్ ఏడు అసలు పవన్ ఇక్కడ రమ్మని ఫస్ట్ ఏ పవన్ నేను అడుగుతా ఒక్క నిమిషం ఆగురి ఇప్పుడు గుళ్ళో పవన్ గారిది గుడి ఎప్పటి నుంచో గుళ్ళో పవన్ గారి పూజలు చేయడం కానీ అవన్నీ చేస్తున్నారు ఆయనకు సంబంధం లేదంటురా మీరు వీళ్ళకు ఇల్లేగా తెలియదు ఈ పట్టాల వెనకాల వీళ్ళు జగన్ వాళ్ళకి పవన్ వాళ్ళకి వీళ్ళు గుడిచేలు వేసుకొని ఉంటుండే పట్టాల వెనకాల అది వాళ్ళకి యాదలో లేదో తెలియదు అక్కడ ఉండటలు వీళ్ళు గుడి ఎట్లా నిర్మించారు